తెగని పంచాయతీ మంత్రులపై మళ్ళీ చంద్రబాబు కామెంట్స్. జిల్లాల పునర్విభజన అది చేయాలని మదనపల్లి మార్కాపురం జిల్లాలు తప్పకుండా చేస్తారు. దాదాపు ఇంకో జిల్లా గురించి కూడా అమరావతిని కూడా ఒక జిల్లా చేస్తారని ఇట్లా నడుస్తుంది. సో దీని మీద ఒక ఉపసంఘాన్ని వేసారు. ఆ ఉపసంఘం మేము అన్నీ తీసుకుంటామన్నారు. చంద్రబాబు నాయుడు నిన్న ఉపసంఘ సభ్యులతోనూ అధికారులతో కొంత సమీక్ష చేశారు. చేసినప్పుడు ఆయనకే చాలా అసంతృప్తి కలిగింది. మీరు ఏంటి ఎవరో వచ్చి చెప్పినవి లేదా రాజకీయ ప్రభావంతో మీకు వచ్చిన సిఫార్సులు తప్ప మీరు మామూలు విషయాలు ఏం పట్టించుకోరా, మీరు ఏం ప్రజాభిప్రాయాలు ఇవన్నీ మీరు సేకరించారు వివరంగా అని చెప్పి ఆయన ఒక విధంగా కొంచెం అసంతృప్తి వ్యక్తం చేశారని పూర్తి సమాచారం వివరాలు ఇప్పుడు వస్తున్నాయి. ఉదాహరణకు గన్నవరం నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కలపాలి అంటే గన్నవరం ఎక్కడ ఉన్న దాన్ని కలిపితే పక్కన ఉన్న పెనమలూరు ఎందుకు కలపకూడదు? దాని లాజిక్ ఏంటి అంటే దీని మీద మళ్ళీ సెకండ్ వెర్షన్ ఏమంటే రాజకీయ అంశాల ప్రకారం ఎలా చేస్తే ఉపయోగంగా ఉంటుందో దాని ప్రకారం చూస్తున్నారు తప్ప విస్తృతమైన దీర్ఘకాలిక అంశాలను దృష్టిలో పెట్టుకొని చేయట్లేదు. ఉదాహరణకు మదనపల్లి కూడా చంద్రబాబు నాయుడు గారి జిల్లా లేకపోతే ఆయనకు ప్రత్యర్థిగా ఉన్నటువంటి జిల్లా కాదు, అంతకుముందు ప్రధానమైన ఒక కేంద్రం. అన్నమయ్య జిల్లాలో దాన్ని కలిపారు. అప్పటి నుంచి మదనపల్లి ఇక్కడ కలపాలి అక్కడ కలపాలి ఇలాంటి చర్చలు చాలా జరిగాయి జిల్లా ఏర్పాటు చేయాలని. ఇప్పుడు జిల్లా ఏర్పాటుకు దాదాపు నిర్ణయం తీసుకున్నారని. మార్కాపురం జిల్లాను చేసినప్పుడు శ్రీశైలాన్ని తెచ్చి దాంట్లో కలపాలని. ఇది పుణ్యక్షేత్రం ఎప్పటి నుంచో కర్నూలులో ఉంది. దీన్ని ఇక్కడి నుంచి తీసిపోతే ఎట్లా అని ఒక చర్చ. రెండోది అద్దంకిని మళ్ళీ తీసిపోయి దీంట్లో కలపాలి అని. ఇట్లా కొన్ని రకాలైనటువంటి చర్చలు వీటి మీద విస్తృతంగా ఒక అఖిలపక్షము అందరి అభిప్రాయాలు బహిరంగ చేయడం అది జరగట్లేదు. రాజకీయ దీనికోసమే జరుగుతుందని ఈ లోపల మన విజయసాయి రెడ్డి గారు కర్నూలు జిల్లాకు సైరా నరసింహారెడ్డి జిల్లా అని పేరు పెట్టాలని మళ్ళీ ఆయన ఒకటి. ఇప్పుడు అధికారులు ఇప్పుడు పెద్దవాళ్ళ గాంధీ జిల్లా ఉందా? రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ జిల్లా ఉందా? చాలామంది స్వాతంత్ర యోధులు అది కలిసి వచ్చిన మేరకు కలిసి వచ్చాయి, లేని వరకు పెట్టారు. లేదు ప్రతిదాన్ని కూడా మనం అవసరమైన మేరకు ప్రజాభిప్రాయాల ప్రకారం చేస్తే బాగుంటుంది. కానీ ఇది ఒక రాజకీయ చర్చగా ఎడతెగనిదిగా చేసుకుంటూ పోతే మటుకు ఇది ముగియదు. కొత్త సమస్యలు కూడా వస్తాయి. కొంతమంది క్యాస్ట్ ఈక్వేషన్స్ కూడా దీంట్లోకి తీసుకొని వస్తున్నారని. అంటే ఇలా ఉంటే వీళ్ళు ఎక్కువ ఉంటే అంటే ఎన్నికల్లో ఓట్లు లేదా అభ్యర్థులు ఆ విధంగా చాలా కన్వీనియంట్గా ఉంటుందని. బట్ మరి మంత్రుల ఉపసంఘం అన్నది ఎందుకు అంత అసంతృప్తికరంగా పనిచేసింది? ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా పేరు పెట్టినప్పుడే ఆ సమస్య వచ్చింది కదా, ఆయన లేని దానికి ఇది పెడుతున్నారని. కాబట్టి దీన్ని ఎప్పుడు ముగిస్తారో తెలీదు. కొన్ని మండలాలు రెవెన్యూ మండలాలు ఇట్లాంటివి కూడా ఏర్పాటు చేస్తున్నారని. ఇప్పుడు వైసీపీ వాళ్ళ విమర్శ ఏంటంటే ఒకటి మీరు 9 ఏళ్ళు 14 ఏళ్ళు ముఖ్యమంత్రి అని చెప్పుకుంటారు కానీ జిల్లాలను పునర్విభజన చేసిన ఇది మటుకు జగన్మోహన్ రెడ్డి హయాంలోనే జరిగింది. ఆఖరికి మీ కుప్పం రెవెన్యూ డివిజన్ కూడా జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేశారు. మీరు ఇప్పుడు తెలుగుదేశం ప్రయోజనాల మేరకు ఈ పునర్విభజన చేయడానికి ఆలోచనలు చేస్తున్నారని వాళ్ళ పత్రికలో ఈరోజు ఒక పెద్ద కథనం కూడా రాశారు. వాళ్ళ విమర్శలు ఎలా ఉంది నేను చెప్పేది అందరి అభిప్రాయాలు తీసుకొని ఈ అనవసరమైన ఇక్కడ కలపాలి అక్కడ కలపాలి లేకపోతే ఇక్కడ తీయకూడదు ఇట్లాంటివి పెంచుకోవడం ఉపయోగం లేదా. ఎందుకు ఆల్రెడీ రాష్ట్ర విభజన ఆ నేపథ్యం కూడా ఒకటి ఉంది కాబట్టి. సార్ కడపలో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన